అందరికీ నమస్కారం. యాధారమనం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేసేయండి. అలానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే హైప్ కూడా చేసేయండి. ఇక ఈ స్టోరీ ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వరలో అందాల జాబిలమ్మ 94వ ఎపిసోడ్. సుకన్య వేసిన ప్లాన్ అంతా ఇలా తారుమారవుతుందని అక్కడే ఆలోచిస్తూ అసలు కేశవ శ్యామని కన్నెత్తి కూడా చూడడానికి నేననుకుంటే కేశవ దాన్ని బెదిరించి మరీ లాక్కుని వెళ్ళి అతని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. లేదు, ఇలా వదిలేస్తే దాన్ని అర నిమిషం కూడా విడిచిపెట్టకుండా దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. బావని రంగంలోకి దించి ఏదో ఒకటి చేసి దాన్ని కేశవకి దూరం చెయ్యాలి అని పిడికిలి బిగించుకుని కసిగా అనుకుంటూ ఉంటుంది సుకన్య. అక్కడ కేశవ జీపులో కేశవ శ్యామ తన ముందే పెళ్లికి ఒప్పుకుని తనని అవమానించినట్టుగా తన కోపం పెరిగిపోతూ ఉంటుంది. కానీ చాలా కంట్రోల్ చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. శ్యామ తన పక్కన కూర్చోవడంతో శ్యామ నుండి వచ్చే పరిమళం తన నాసిక తగులుతూ ఉంటే తన కోపాన్ని పోగొడుతూ మనసుకి ఏదో ప్రశాంతత, హాయిని ఇస్తుంది. కేశవకి అప్పటి వరకు చాలా విసుగ్గా ఉన్న కేశవలో శ్యామ చేసిన పనికి నవ్వొస్తూ శ్యామని చూస్తాడు. కేశవుని చూస్తూ ఉన్న శ్యామ భయంగా కూర్చుని ఉంటుంది. ఆది మాత్రం కేశవుని శ్యామని గమనిస్తూనే ఉంటాడు. వాళ్ళని చూడనట్టు తన ముఖం పక్కకు తిప్పుకొని బయటికి చూస్తున్నట్టు చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ఆది. కేశవ ఆది నవ్వులోని అర్థాలన్నీ ఇట్టే అర్థమైపోయి తను కూడా చిన్నగా నవ్వుతూ వాళ్ళు ఉండే చెరువు దగ్గరికి పోనిస్తాడు కేశవ. జీప్ని ఇంటికి కాకుండా వేరే మార్గం తీసుకుని వెళ్తుంటే శ్యామకి చెమటలు పట్టేస్తూ ధైర్యం చేసి, సార్ మీరు ఎటు తీసుకుని వెళ్తున్నారు? మనం వెళ్ళవలసింది ఇటు కదా అని చిన్నగా అంటుంది. కేశవ శ్యామని చూస్తూ ఎటు తీసుకెళ్లాలో నాకు తెలియదా, సైలెంట్ గా కూర్చో అన్నట్టు ఒక చూపు చూస్తాడు కేశవ. ఆ చూపుకి శ్యామ సైలెంట్ అయిపోయి ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు అని భయంగా తన చున్నీని పట్టుకుని నడిపేస్తూ ఉంటుంది శ్యామ. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ జీప్ ని ఆపగానే ఆది అక్కడే దిగిపోయి, అన్నా ఇక్కడ నేనంతా చూసుకుంటానులే అని చెప్పి కేశవుని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఆది. ఆది అలా నవ్వుతూ వెళ్ళిపోవడం చూసిన శ్యామకి గుండెల్లో రైలు పరిగెడుతూ, ఇదేంటి ఆది గారు దిగిపోయి వెళ్ళిపోతున్నారు, అయ్యో ఆది గారు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అయినా ఆది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు కేశవ గారు అసలు కోపంలో ఉన్నట్టున్నారు. నన్ను ఏం చేస్తారో ఏంటో అని, సార్ మీరు ఇక్కడ చాలా పనులుంటాయి కదా, నేను ఇక్కడ దిగిపోయి మెల్లగా నడుచుకుని ఇంటికి వెళ్ళిపోతాను అని చెబుతుంది శ్యామ. శ్యామాని కేశవ కన్నింగా చూస్తూ, ఇక్కడే దిగి వెళ్ళిపోతావా అంటూ ఆ జీప్ ని ట్రయ్యమంటూ ముందుకు పోనిస్తాడు కేశవ. వే మళ్ళీ వేరే మార్గంలోకి తీసుకుని వెళ్తుంటే ఏమీ మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండిపోతుంది శ్యామ. ఎవరూ లేని ఒక నిశ్శబ్దమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఆ జీప్ ని ఆపి సిగరెట్ను వెలిగించి శ్యామని చూస్తూ ఆ సిగరెట్ని కాలుస్తూ ఉంటాడు. శ్యామ కేశవల చూస్తూ ఉంటే తనకేం చేయాలో తెలియడం లేదు. ఎంతసేపటికి ఆపకుండా కేశవ సిగరెట్ అలానే కాలుస్తూ తన కోపాన్ని ఆ సిగరెట్ మీద చూపిస్తున్నాడని శ్యామకి అర్థమవుతుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. కానీ కేశవ శ్యామతో ఒక్క మాట కూడా మాట్లాడడు. శ్యామ కేశవ వైపు చూస్తూ మనసులో మాత్రం, ఏంటి కేశవ గారు ఇలానే చూస్తున్నారు, ఏదన్నా మాట్లాడొచ్చు కదా. అలా సైలెంట్ గా ఉంటూ అలా చూస్తూ ఉంటే నాకు భయం పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఎలా, నన్ను కాపాడేవారు ఎవరూ లేరా అని, అక్కడ ఎవరైనా ఉంటారేమోనని అక్కడంతా చూస్తూ ఉంటుంది శ్యామ. అది చాలా నిర్మానుషమైన ప్రదేశం. శ్యామ మనసులో గ్రహించినట్టు కేశవ్ గట్టిగా నవ్వుతూ, ఏంటే ఎవడన్నా వచ్చి నిన్ను నా నుండి కాపాడుతాడేమో అని చూస్తున్నావా, కలలో కూడా జరగదు అని శ్యామని సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం, వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు, వాడిని పెళ్లి చేసుకుని నా వలలో నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నావా, ఇప్పుడే నిన్ను నేను ఏమైనా చెయ్యొచ్చు అని కేశవ్ అంటుంటే కేశవ భయంగా చూస్తుంది శ్యామ. మరి అంత భయపడకు, నాకు తిక్కరేగితే నేను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు. అందుకే నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. ఇంకొకసారి వాడికి అతి చనువుగా ఇచ్చావంటే నిన్నేమీ చేయడు. వాడికి నా చేతులు బాగా మూడుతుంది. గుర్తుపెట్టుకో అని కేశవ కోపంగా అంటాడు. శ్యామ కేశవుని చూస్తే ఏమీ సమాధానం చెప్పకుండా అలానే వింటూ ఉంటుంది. ఏంటి అర్థమైందా? ఇంకొకసారి వాడితో కాని చూశానంటే నువ్వు నా రూమ్ లో ఉంటావు. నిన్ను నా గదిలో బంధించి ఒక పంజరంలో చిలకలా అయిపోతుంది నీ జీవితం. అర్థమైందా? నా మాటలు గుర్తు పెట్టుకుని వాడితో దూరంగా ఉండు. ఇక పెళ్ళంటావా? నువ్వు నా నుండి తప్పించుకోవడానికి నీ పెదనాన్న మాట కాదనలేక
ఒప్పుకున్నావని నాకు తెలుసు. నీకు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయం కూడా నాకు తెలుసు. ఆ పెళ్లి గురించి నేను చూసుకుంటాను. నువ్వు నా దగ్గర అతి తిరిగి చూపించి లేనిపోని డ్రామాలు చేశావంటే మాత్రం నా కోపం ఎలా ఉంటుందో ఇదివరకే చూసావుగా అని అక్కడున్న గన్నని చూపిస్తూ ఒకే బుల్లెట్ అని చెబుతూ మామూలుగా ఉండదు నాతో అని కేశవ్ అంటుంటే యామ కేశవ్ అంటున్న మాటలకి తన ఒంటిలో వణుకు పుడుతూ అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. యామాని తన దగ్గరికి లాక్కుని తన కళ్ళల్లోకి చూస్తూ తన నుండి వచ్చే పరిమళం తనను కుదురుగా ఉండనీయడం లేదు. అసలు ఇంతసేపు వెయిట్ చేయడమే ఎక్కువ. యామాని చూసిన వెంటనే పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనే కోరిక ఎక్కువైపోతూ ఉంటుంది. దాన్ని ఆపుకుంటూ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. కాబట్టి నేను నిన్ను టచ్ చేయకూడదా? అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు కేశవ. శ్యామ కేశవ నవ్వుని చూసి మౌనంగా అన్నీ వింటూ ఉంటుంది. కేశవ కోపంగా మారిపోయి అలాంటి సెంటిమెంట్ నాకు లేదు. నేను వాడు పెళ్లి చేసుకున్న మరుక్షణం వాడిని చంపి నిన్నెత్తి వెళ్ళిపోతాను. అర్థమైందా? అని వేలితో తన నుదుటిని తాకుతూ శ్యామాని ఒడిసి పట్టి లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుని హత్తుకుని తన కళ్ళల్లోకి చూసి తన కనురెప్పలు ఎగరేసి కేశవని చూస్తూ ఉన్న శ్యామని చూస్తూ ఏంటే అంత నచ్చానా నన్ను అలా చూస్తున్నావు అని తన పెదవుల మీద ఒక చిన్న చిరుముద్దు పెట్టగానే శ్యామ ఈ లోకంలోకి వచ్చి తన పెదవులను తన చేతికి తుడుచుకుంటూ నాకు పెళ్లి నిశ్చయమైంది కదండి. త్వరలో మా పెదనాన్న నాకు పెళ్లి చేయబోతున్నారు. మీరిలా చేయడం ఏమైనా బాగుందా? ఇలా పరాయి వాడికి కాబోయే వారిని ఇలా పట్టుకుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు అనుకున్నవన్నీ నిజాలు కాదు. ఆ పెళ్లి నా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. సిద్ధార్థ గారంటే నాకు ఇష్టమే. నన్ను వదలండి అని అంటూ కేశవ ముఖాన్ని గమనించకుండా మాట్లాడేస్తూ ఉంటుంది శ్యామ. శ్యామ మాటలకి విపరీతమైన కోపం వచ్చేస్తూ తన చున్నీని లాగి పడేస్తాడు కేశవ. కేశవల చేసేసరికి శ్యామ కేశవని కోపంగా చూసి తన చేతుల్ని అడ్డు పెట్టుకుంటుంది. అయినా కేశవకి కోపం తగ్గడం లేదు. శ్యామ వెనకాల డ్రెస్ తాడు ముడిని తీసి శ్యామ కళ్ళు మూసి తెరిచేలోపు బలవంతంగా తను వేసుకున్న పైటాప్‌ని తీసి పడేస్తాడు కేశవ. కేశవ చేసిన దాన్ని శ్యామ కేశవని కొట్టబోయి తనని తాను చూసుకుని తన చేతిలో తాను ఎదని అడ్డు పెట్టుకుని కేశవని చూడలేక ముడుచుకుపోతూ మీరు అసలు ఏం చేస్తున్నారు? మీరు నా పట్ల మనిషిలా కాదు ఒక రాక్షసుల్లా చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది అన్న మాట పూర్తి కాకుండానే శ్యామ బుగ్గల్ని పట్టుకుని ఏమన్నావు? అని కళ్ళెర్ర చేసి అడుగుతాడు. శ్యామ బదిలించుకుంటూ మీరిలా పరాయి ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టడానికి మీకు సిగ్గుగా లేదు? అని కోపంగా కేశవని ప్రశ్నిస్తుంటే కేశవ శ్యామని చూస్తూ తన మాటలకి కంటి తిరుగుతూ ఉంటే తనని ఇంకా గట్టిగా కౌగిలించుకుని నేను పరాయి వాడినా? అయితే అలానే అనుకో అంటూ శ్యామ మాటల్ని పట్టించుకోకుండా తనని తనలోకి అదుముకుంటూ ఉంటాడు కేశవ. శ్యామ ఇబ్బందికరంగా దయచేసి మీరు అలా చేయకండి. నాకు చాలా కష్టంగా ఉంది. మీరంటే నాకు చాలా అభిమానం సార్. ప్లీజ్ దాన్ని పోగొట్టుకోవద్దు అని తన చేతులతో కేశవ తోస్తూ ఉన్న కేశవ కేశవకి శ్యామ చెప్పే మాటలు ఏవి తన బుర్రలోకి ఎక్కడం లేదు. శ్యామ హృదయాన్ని చూసి తన ముఖాన్ని తన దగ్గరికి తీసుకొస్తుంటే కేశవ మౌనంగా ఉండిపోయేసరికి శ్యామ కేశవ వైపు చూసేసరికి కేశవ తన వైపు చూసి తన దగ్గరకు వస్తుంటే శ్యామ కేశవను ఆపలేక ఇబ్బందికరంగా ఇంకా ముడుచుకుపోతుంది. కేశవ తనని మైమరుపుగా చూస్తూ శ్యామ ఇబ్బంది పెడుతున్నా శ్యామ తనకి మాత్రమే సొంతం అనే భావన. అందుకే శ్యామని వదలలేకపోతున్నాడు. తనని ఇబ్బంది పెట్టకుండా అలానే కౌగిలించుకుని శ్యామ శరీరం తన గుండెలకు తగులుతూ ఉంటే ఆ స్పర్శ ఆ మధురానుభూతి చెందుతూ అలానే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు కేశవ. శ్యామకి చాలా ఇబ్బందికరంగా జరిగేది ఏది తనకి నచ్చడం లేదు. కేశవ మీద కోపం, బాధ, విప్పు అన్ని ఆవగిస్తూ ఉంటాయి. నేను ఇలానే మౌనంగా ఉంటే ఇతగాడు ఇలానే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నేను ఎలాగైనా ఈయన్ని వదిలించుకోవాలి అనుకుంటూ తన భుజం మీద కొడుతూ ఉంటుంది శ్యామ. కేశవకి చీమ కుట్టినట్టుగా కూడా అనిపించక అలానే ఉండిపోతాడు. శ్యామ ఎంత ప్రయత్నించినా కేశవ కదలపోయేసరికి కొట్టి కొట్టి ఏమీ చేయలేక అలసిపోయి మౌనంగా ఉండిపోతుంది. శ్యామ మౌనంగా ఉండిపోయేసరికి కేశవ చిన్నగా నవ్వుకుంటూ తనని వదిలి కొంచెం దూరం చేసి తన చేతితో తన బుగ్గల్ని పట్టుకుని తడుముతూ తన ముఖం దగ్గరకు తీసుకుని కొట్టి కొట్టి అలసిపోయినట్టున్నావు. నీళ్ళేమైనా తాగుతావా? పాపం నీ చేతులు బాగా కందిపోయి ఉంటాయి అంటూ ఎర్రగా కందిన తన చేతుల్ని తన చేతిలోకి తీసుకుని చూడు ఎలా కందిపోయాయి
అని ఆ చేతులకి ముద్దు పెట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ అంటాడు కేశవ. శ్యామ తన తలని పక్కకి తిప్పుకొని కేశవుని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తూ, ఎందుకు ప్రతిసారి ఇలా నన్ను ఇబ్బంది పెడతారు? ఇప్పుడు ఈ విషయం నాకు కాబోయే భర్త అన్న మాట పూర్తి కాకుండానే కేశవుని తనని మాట్లాడనివ్వకుండా కోపంగా చూసి, నువ్వు ఆ మాట అన్న ప్రతిసారి నా గుండెలో ఎంతటి అగ్నిజ్వాలలు రేగుతున్నాయో నీకు అర్థం కాదు అని మనసులోనే అనుకుంటూ శ్యామని అలానే కోపంగా చూస్తూ ఉంటాడు. శ్యామ కేశవ కళ్ళల్లోకి చూసి, మీరంటే నాకిష్టం లేదన్నా నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండని వేడుకుంటుంది శ్యామ. కేశవ చిన్నగా నవ్వుతూ తన కన్నీళ్లు తుడుస్తూ, సమస్యని నువ్వే కోరి కొని తెచ్చుకుంటున్నావు. నిన్ను నేను కావాలి అనుకుంటున్నానని తెలిసే నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు శ్యామ. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకుండా ఉంటే నిన్ను నేను ఇబ్బంది పెట్టేవాడినే కాదు. కానీ అని తన పిడికిలి బిగించి, నాలోని ప్రేమను నువ్వు ఎప్పటికీ గుర్తించలేవని నాకు అర్థమైంది అని మనసులోనే అనుకుంటూ, వాడు నీ మీద ప్రేమతో కాదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ పురుషోత్తం నీకు రాబోయే ఆస్తి కోసం నిన్ను తన కోడలని చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. నేను చెప్పలేను అని మనసులోనే అనుకుంటూ, నాకు ప్రేమతో చెప్పడం రాదేమో కానీ నిన్ను భయపెట్టైనా సరే ఈ పెళ్లి జరగనివ్వను. ముందు నిన్ను నీ మనసుని మార్చాలి అనుకుంటూ శ్యామాని చూస్తూ, ఈ పెళ్లి జరుగుతుందని మాత్రం అనుకోకు. వాడిని చంపైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నా అంటూ తన చేతుల్ని తన నడుము మీద వేసి తనకి దగ్గరగా అదుముకుంటూ, నాకు కోపం రప్పిస్తే ఇలానే ఉంటుంది. ఈసారి నా మాట వినకపోతే నువ్వు గింజుకున్నా ఇంతటితో ఆగను అని తనని చూస్తూ, అర్థమైందా? నేను చెప్పింది వింటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. లేకపోతే నువ్వు నన్ను తట్టుకోవడం చాలా కష్టం అని గంభీరంగా, కోపంగా చెప్పేసరికి శ్యామ, అర్థమైంది సార్. ఇక నుండి ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురాను. నన్ను వదిలేయండి అంటూ కేశవని చూస్తూ ఉంటే తనకి ఇంకా భయం పట్టుకుంటుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం అంటేనే ఇంత చేశారు. ఒకవేళ నేను ఆ పెళ్లి గీతలు ఎత్తితే ఇంకేమైనా ఉందా అనుకుంటూ పెళ్లి జరిగిన దూరంగా వెళ్ళిపోయే వరకు ఈయన దగ్గర ఈ పెళ్లి ప్రస్తావన తేకుండా ఉంటే సరిపోతుంది. వీలైనంత త్వరగా సిద్ధార్థ గారిని పెళ్లి చేసుకుని ఇక్కడ నుండి వీడికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుని, అలానే సార్, ఎప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన మీ దగ్గర తీసుకురాను అని మౌనంగా తల ఊపుతుంది. కేశవ శ్యామ ఒప్పుకునేసరికి చిన్నగా నవ్వుతూ తనని కౌగిలించుకుని వదిలి తన పెదవి మీద చిన్న చిరుముద్దు ఇచ్చి, నా దగ్గర నీ అతి తెలివితేటలు చూపించి నాలోని ఆ రాక్షసుని బయటకు వచ్చేలా చేయకు. నువ్వు తట్టుకోలేవు. అర్థమైందా? అని తన పక్కన సరిగా కూర్చోపెట్టి తన డ్రెస్ ని తన మీదకి విసురుతాడు కేశవ. శ్యామ ఆ డ్రెస్ ని వేసుకుని తన చున్నీ సరిచేసుకుని అలానే ఉండిపోతుంది. కేశవకు ఏది నచ్చడం లేదు. శ్యామని ఇలా బాధ పెట్టడం నచ్చడం లేదు. అన్నీ తెలిసిన బయట పెట్టలేని పరిస్థితి. పెళ్లి చేసుకోలేని పరిస్థితి. దాన్ని అవకాశంగా తీసుకుని మా మధ్య చిచ్చు రేపుతున్నారు. వదలను. ఎవ్వరిని వదలను అనుకుంటూ శ్యామను పట్టించుకోకుండా తన ఇంటి ముందు జీప్‌ని ఆపి కిందకి దిగి శ్యామ వైపు చూస్తాడు. వెంటనే శ్యామ తన కళ్ళు తుడుచుకొని కిందకి దిగి కేశవ ముందు నడుస్తూ ఉంటే తన వెనకాలే నడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ వెనకాల ఇంకొక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి కిరణ్, రుద్రాంష్ దిగుతూ కేశవ వెనకాల శ్యామ వెళ్తూ ఉన్నదాన్ని చూస్తూ, కిరణ్ రుద్రాంష్ చెవిలో, చూసావా బామ్మర్ది, సింహం ముందు నడుస్తుంటే లేడిపిల్ల ఆ సింహాన్ని అనుసరిస్తుంది. వాళ్ళిద్దరూ వాళ్ళనే చూసి గట్టిగా నవ్వేస్తారు. ఆ నవ్వుకి కేశవ, శ్యామ ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూడక వాళ్ళెందుకు నవ్వుతున్నారో కేశవకి అర్థమై కిరణ్ వైపు ఒక చూపు చూస్తాడు కేశవ. అంతే, కిరణ్ దెబ్బతో సైలెంట్ అయిపోయి మౌనంగా వాళ్ళ వెనకాల లోపలికి వెళ్తారు. కాని శ్యామ అవి ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. కేశవ వెళ్తుంటే వెనకాలే లోపలికి వెళ్తుంది. లోపలికి అడుగు పెడుతూ ఉంటే అక్కడే సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న దేవకి శ్యామ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కేశవ దేవకి గారి పక్కకొచ్చి కూర్చుంటారు. దేవకి కేశవుని చూసి, నా కన్నయ్య, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయావంటూ కేశవ్‌కి మెటికలు బిగిస్తూ మురిసిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న ప్రతాప్ గారు కేశవుని చూస్తూ, కేశవ్ వెనకాల శ్యామ రావడం, శ్యామ ముఖం విచారంగా కనిపిస్తూ ఉంటాం. శ్యామ ఈ పెళ్లికి ఒప్పుకుందని కేశవ్ శ్యామని ఏమైనా బాధపెట్టాడా అని ఆయన మనసులోనికి రాగానే, ఏంటి కేశవ, నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైంది? అయినా ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా! మళ్ళీ మన ఇంటికి ఎందుకు తీసుకురావడం? తనకి కాబోయే భర్త, అత్తగారు, మామగారు ఇదంతా చూసి ఏమనుకుంటారు అని కొంచెం కోపంగా ప్రతాప్ గారు అడుగుతారు. కేశవ ఆయన వైపు చూస్తూ,
ఎవరు ఏమనుకున్నా నాకనవసరం. నేను వేసిన శిక్ష అనుభవించి తీరవలసింది అని ముఖంలో ఏ భావమూ లేకుండా శ్యామను చూస్తూ చెబుతాడు కేశవ. ప్రతాప్ గారు కేశవని చూస్తూ మౌనంగా ఉండిపోతారు. ఎందుకంటే దేవకి అక్కడే ఉందని. దేవకి శ్యామని చూస్తూ చిటికె వేసి ఏ పిల్ల అని తన వేలు పెట్టి పిలుస్తూ ఉంటుంది. శ్యామ కంగారుగా ఆవిడ దగ్గరికి పరుగున వచ్చి చెప్పండమ్మా అని అడుగుతుంది. ఏంటో చెప్పేది, ఎంత ఆలస్యంగా వచ్చాయేంటి? నీ కాఫీ కోసం మేమిక్కడ తాగకుండా ఎదురు చూస్తూ ఉండాలా? వెళ్ళి నాకు నా మేనలుడికి కాఫీ పట్టుకుని రా అని చెబుతుంది దేవకి. అలాగేనమ్మా అని శ్యామ అంటూ ఉండగానే కేశవ దేవకిని చూస్తూ అత్త, నేను నా గదిలోకి వెళ్తున్నా. కాఫీ అక్కడికి తెమ్మని చెప్పు అని కేశవ పైకి వెళ్ళిపోతాడు. దేవకి కేశవలు చెప్పేసరికి శ్యామను చూస్తూ వినపడింది కదా, వెళ్ళి కాఫీ పెట్టి నా మేనలుడికి ఇచ్చి అని చెప్పి ఆ పని చూడు ముందు అని చెప్పేసరికి శ్యామ మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. జానకమ్మ గారు సుమిత్ర గారు వంట చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా ఫ్రిడ్జ్ లో ఉన్న నుండి పాలు తీసి కాఫీ పెడుతూ ఉంటుంది శ్యామ. జానకమ్మ గారు శ్యామ అంటూ పిలుస్తూ ఉంటే శ్యామ ఆవిడ వైపు చూసి ముభావంగా ఏంటి మేడం అని అడుగుతుంది శ్యామ. ఆవిడ శ్యామ ముఖం చూస్తూ చాలా విచారంగా అనిపిస్తూ ఉంటే శ్యామ ముక్కుని తాకుతూ ఏమైంది శ్యామ, ఎందుకింత విచారంగా ఉన్నావు? నీ కళ్ళల్లో పెళ్లి కుదిరిన ఆనందమే లేదు, ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది తల్లి అని లాలనగా అడుగుతారు. శ్యామ జానకమ్మ గారు అలా అడుగుతూ ఉంటే తనకి దుఃఖం పొంగుకొస్తూ ఆవిడ కౌగిలించుకుని అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్నంతా ఆవిడ దగ్గర తీసుకుంటూ తన కళ్ళల్లో నుండి కన్నీళ్లను స్వేచ్ఛగా వదిలేస్తూ ఉంటుంది శ్యామ. జానకమ్మ గారు సుమిత్ర గారు శ్యామ అలా ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందో ఏంటో తెలియక అయోమయంగా చూస్తూ శ్యామను ఓదార్స్తూ ఏమైంది తల్లి, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని ఇద్దరు ప్రేమగా అడుగుతూ ఉంటారు. శ్యామ అప్పటి వరకు పడిన బాధ మొత్తం తీరినట్టుగా అనిపించి జానకమ్మ గారిని వదిలి ఏమీ లేదమ్మా, మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు అని చెప్పి కళ్ళు తుడుచుకుని కాఫీ పెడుతుంది. జానకమ్మ సుమిత్ర వాళ్ళ ముఖాలు చూసుకుని ఏమైంది సుగుణ, ఏదో జరిగి ఉంటుంది అని వాళ్ళిద్దరూ మనసుల్లో అనుకుంటూనే శ్యామని గమనిస్తూ వంటలు పూర్తి చేస్తారు. శ్యామ కాఫీని 3 కప్పుల్లోకి వేసి ఒకటి ప్రతాప్ గారికి, దేవకి గారికి ఇచ్చి కేశవ్‌కి ఇవ్వడానికి తన గదిలోకి వెళ్తుంటే మధ్యలో చందన ఎదురు పడేసరికి కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోరుగా అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇక వచ్చే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్ గానే ఉండబోతుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చందన వల్ల శ్యామకి ఎన్ని ఇబ్బందులో, ఇక గతంలోకి వెళ్ళడానికి ఇంకొక 4, 5 ఎపిసోడ్లు ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్‌కి వెళ్ళిపోవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే.